ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026 సంవత్సరం జనవరి 2వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రిలోపు మీరు ఒక అద్భుతాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఆ అద్భుతం ఏంటి, అలాగే తులారాశి వారికి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నోటిఫికేషన్ రాగానే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ తులారాశి అనేది శుక్ర గ్రహపత్యంలో ఉండే రాశి. ఈ రాశి వారికి సౌందర్యం, సమతౌల్యం, న్యాయం, ప్రేమ, కళాత్మకత అంటే చాలా ఇష్టం. అలాగే తులారాశి వారు అపజయాలను చూసి కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వడం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అయితే ఈ 2026 సంవత్సరం జనవరి 2వ తేదీ శుక్రవారం యొక్క నాడు గ్రహస్థితులు కనుక చూస్తే నక్షత్రాలు, చంద్రమండల పరిస్థితులు అన్నీ కూడా ఈరోజు వారికి ప్రత్యేకమైన అనుభవాలని ఇస్తాయి. ముఖ్యంగా తులారాశి వారికి రాత్రి సమయానికి ఒక అద్భుతమైన సంఘటన అనేది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తులారాశి వారి యొక్క జీవితంలో మరుపురాని మలుపు అవుతుంది. అయితే ఈరోజు గ్రహస్థితులు తులారాశి వారి పైన ప్రభావాన్ని గనక గమనిస్తే చంద్రుడు మిథున రాశిలోకి విహరిస్తూ ఉంటాడు. ఇది తులారాశి వారికి మానసిక శాంతి, స్నేహితుల నుండి శుభవార్తలు మరియు సృజనాత్మక ఆలోచనలను ఇస్తుంది. అలాగే శుక్రుడు సింహరాశిలో శుభదృష్టితో కూర్చుంటాడు. దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు, కళ మరియు ఆర్థిక విషయాల్లో వీరికి లాభం కలుగుతుంది. శని మరియు కేతు కలిసి ఉండటం వల్ల కొంతకాలం అనుమానాలు దారితిప్పే నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు ఆ బరువు తగ్గిపోతుంది. అయితే ఉదయం మీరు లేచేసరికి ఒక తాజా ఉత్సాహం మీకు కనిపిస్తుంది. ఈరోజు మీరు చేసే మొదటి పని మీ యొక్క మూడుని సెట్ చేస్తుంది. మీరు కుటుంబంలో పెద్దవారి ఆశీస్సులు పొందుకుంటారు. స్నేహితుల నుండి లేదా బంధువుల నుండి ఒక శుభవార్త మీకు వస్తుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని అది ముందుకు కదులుతూ ఉంటుంది. మధ్యాహ్న ఫలితాలు చూస్తే మధ్యాహ్న సమయంలో తులారాశి వారు, ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు ప్రశంసలు పొందుకుంటారు. అంటే పై అధికారుల నుండి లేదా తోటి ఉద్యోగస్తుల నుండి మీకు ప్రశంసలు అనేవి దక్కుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. చాలా కాలంగా ఏకాగ్రత లేక చదువును నిర్లక్ష్యం చేసిన విద్యార్థులు ఈ సమయంలో చాలా ఏకాగ్రతతో చదువుకుంటారు. ఇక సాయంత్రం ఫలితాలు కనుక చూస్తే సాయంత్రం సమయానికి మీరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే అవకాశాలు కూడా తులారాశి వారి యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మీరు కలిసే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా కీలక పాత్రను పోషించే వ్యక్తి అవుతారు. కళ, సంగీతం, సాహిత్యం, సృజనాత్మకతలో పాల్గొన్నవారు
అద్భుతమైన ఫలితాలనైతే పొందుకుంటారు. ఆర్థికంగా ఒక కొత్త ఆదాయ వనరు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది. ఈరోజు రాత్రికి తులారాశి వారు ఏ అద్భుతాన్ని చూస్తారు అని చూస్తే గనక ఈ 2026 సంవత్సరం జనవరి 2వ తేదీ శుక్రవారం నాడు రాత్రి 9 గంటల తర్వాత తులారాశి వారికి ఒక మలుపు తిరిగే శుభవార్త వస్తుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆశ నెరవేరుతుంది. అందరికీ అది ఉద్యోగం కావచ్చు, కొందరికి అది ప్రమోషన్ రూపంలో రావచ్చు. ఈ విధంగా ఒక శుభవార్త మీ ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కొందరికి ప్రేమలో మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ యొక్క ప్రేమను అంగీకరించడం జరుగుతుంది. మరికొందరికి ఆర్థిక లాభం రావడం, అలాగే కోట్ల రూపాయలకి సంబంధించి అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. మరికొందరికి కుటుంబంలో ఆనందకరమైనటువంటి శుభవార్తలు రావటం అనేది వివాహానికి సంబంధించినవి కావచ్చు. శిశు జననం కావచ్చు, ఆస్తి లాభం వంటివి కావచ్చు. ఈ రూపంలో కుటుంబంలో ఆనందకరమైనటువంటి శుభవార్తను మరికొందరు చూస్తారు. అంటే తులారాశి వారు ఈరోజు రాత్రి కల్లా మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతాన్ని అయితే చూసే అవకాశం ఉంది. ఇక ప్రేమ మరియు సంబంధాల విషయంలో చూస్తే ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక ఆశ్చర్యకరమైనటువంటి మలుపు అనేది వస్తుంది. మీరు ఇష్టపడే వ్యక్తి మీ యొక్క మనసుకు సమాధానం ఇస్తాడు. వివాహితులకు ఈరోజు చాలా హాయిగా, శాంతంగా ఉంటుంది. మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని మరింత అర్థం చేసుకుంటారు. వృత్తి మరియు ఆర్థిక స్థితిని గనక ఈరోజు మీరు గమనిస్తే వృత్తిపరంగా ఈరోజు ఉన్నతికి మొదటి మెట్టు అవుతుంది. ఆర్థికంగా ఈరోజు చాలా బలంగా ఉంటుంది. పాత బకాయిలు తిరిగి వస్తాయి. కొత్త పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం తలనొప్పి, అలసట ఉండవచ్చు. యోగా ధ్యానం చేస్తే శరీరానికి శక్తి అనేది వస్తుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈరోజు మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి శుక్రగ్రహానికి సంబంధించిన పూజ చేస్తే అంటే ఉదాహరణకి దేవి ఆలయానికి వెళ్ళి లక్ష్మీ పూజ చేయడం, ఈ విధంగా చేయడం ద్వారా మీరు కోరుకున్న కోరికను తక్షణమే నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అదే విధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.